హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ 7 విషయాలని ఎవరితోనూ పంచుకోకూడదు. అలాగే మొదటిది, నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధని, ఇంకా నీ పరిస్థితులని ఎవరి ఎదుట కూడా బయట పడనివ్వకూడదు. ఎవరితోనూ చెప్పుకోకూడదు. మనం ఎవరితోనైనా మన మనసులోని బాధను పంచుకుంటే కాస్తైనా తగ్గుతుంది అనుకుంటాము. నిజమే కదండి. కానీ ఎవరి నోటిలోనూ ఏ మాట కూడా ఎక్కువ కాలం దాగదు అనే విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి. మనుషులు ఎప్పుడు ఎలా ఎందుకు మారుతారో ఎవ్వరికీ తెలియదు. పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదు. మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడిగా చులకనైపోతావు. అలా మీ పరిస్థితిని తెలుసుకున్నవారు మీకు సహాయం చేయడం కూడా మానేస్తారు. అసలు మీకు కనిపించకుండానే మీ నుండి తప్పించుకుని తిరుగుతుంటారు. పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తుంటారు. ఇక కొందరి మీకు సహాయం చేసినా కూడా రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు. ఇక ఇదే మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగజార్చడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవ్వరి దగ్గర కూడా మీ నిస్సహాయతను అలాగే మీ బాధల్ని పంచుకోకండి. అర్థమైంది కదండి. ఇక రెండవది, నీ గతం గురించి ఇంకా రేపటి రోజున నువ్వు ఏం చేయబోతున్నావు అని, మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా ఎవ్వరితోనూ పంచుకోకండి. జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే గనుక అదేమీ మీకు అనుకూలంగా మారిపోదు కదా. మీ గతం విన్నవారికి ఏ మాత్రం కూడా జాలి అనేది కలగకపోగా పైగా ఇంకా మీరు అవమానాల పాలవుతారు. అనవసరంగా ఎందుకు చెప్పుకున్నానా అని క్షణక్షణం బాధపడే పరిస్థితికి తప్పకుండా తీసుకువస్తారు. ఇక మీరు వారికి చులకనైపోతారు. అలాగే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ ప్రపంచానికి కూడా సమాజంలో పూర్తి గౌరవం అనేది నశిస్తుంది. ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు. అందుకే గడిచిన గతం గురించి నేర్చుకోవాలే కానీ ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తవ్వి తవ్వి చెప్పి ఆ తవ్వుకున్న నూతిలోనే మనమే పడకూడదు. ప్రతి గతం నుండి, ప్రతి అనుభవం నుండి, ప్రతి కష్టం నుండి, అలాగే ప్రతి మోసం నుండి నేర్చుకోండి. మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి. ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు, తమ సొంత సుఖాలే ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి. మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడూ ఎవరికి చెప్పుకోకూడదు. ఇక జీవితంలో ఈ ఒక్క విషయాన్ని బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఎందుకు అంటే అవి మీ శత్రువుల వరకు చేరితే వారు మీ దారికి ఏ విధంగానైనా కూడా అడ్డుపడక మానరు. ఇక వారు తప్పకుండా అడ్డుపడతారు. ఎందుకు అంటే మన శత్రువులు ఎక్కడో ఉండరు. మన మిత్రులలాగానో లేదా మన బంధువులలాగానో మన అన్నదమ్ముల రూపంలోనో మన పక్కనే ఉంటారు. నిజమే కదండి. కాబట్టి ప్రతి ప్రణాళికను రహస్యంగా జాగ్రత్తగా రక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు
అలాగే మీ భవిష్యత్తును, మీ ప్రశాంతతను కూడా రక్షించుకోబడనివ్వండి. ఇక అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైంది కదండి. ఇక మూడవది, మీ ఇంట్లో జరిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరితోనూ పంచుకోకండి. నీకు అలాగే నీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా కూడా అది నీ వ్యక్తిగతమైనదే. వాటిని గడప దాటి బయటకు రానివ్వద్దు. ఒక్కో సమయంలో అయితే కోపంలో, అలాగే ఆవేశంలో మనసు నిలకడ తప్పుతుంది. అయినా సరే ఇతరుల ముందు మన కుటుంబ సభ్యులను ఎప్పటికీ విమర్శించవద్దు. వారిని తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. ఏమైనా సరే కుటుంబ సభ్యులను, గొడవలను ఇతరుల ముందు బహిర్గతం చేయకండి. ఇక ఈ కారణంగా మీ కుటుంబం అంతా కూడా ఈ సమాజానికి లోకువైపోతుంది. ఇక శత్రువులైతే అదే అదునుగా చూసి మీ అన్యోన్యమైన బంధాల మధ్య తలదూర్చి విడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక నాలుగవది, నీ బలాన్ని ఇంకా బలహీనతను ఎవరితోనూ పంచుకోకండి. ఇతరుల ముందు మీ బలాన్ని, అలాగే బలహీనతల్ని బయట పెడితే నీ బలాన్ని అయితే వాడుకుంటారు, ఇంకా నీ బలహీనతతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగదీయడానికే ప్రయత్నిస్తుంటారు. అందుకే తెలివిగా మసులుకోండి. ఇక ఐదవది, మీ సంపాదన ఇంకా వ్యయాలను ఎవ్వరికీ తెలియనివ్వకండి. మీ ఆదాయం ఏమిటో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి. మన పరిస్థితులు ఎలా ఉన్నా వారికి ఏ అవసరం ఉండదు. వారి ప్రతి పరిస్థితికి మనల్ని డబ్బులు అడుగుతూ అవసరాలకు వాడుకుంటారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో వారికి మీకంటే బద్ధ శత్రువులు ఇంకెవ్వరూ ఉండరు. ఒకవేళ ఇస్తే మళ్ళీ మీరు వాటిని తిరిగి పొందలేరు. ఇక అప్పుడు కూడా మీరు వారికి శత్రువు అవ్వక తప్పదు. అప్పు ఇచ్చి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కన్నా ఇవ్వకుండా నివారించడమే మంచిది కదండి. ఎందుకు అంటే కనీసం అక్కడ సంపాదనైనా మిగులుతుంది. అందుకే మీ ఆదాయ వ్యయాలను ఎవ్వరితోనూ పంచుకోకండి. గుర్తుపెట్టుకోండి. ఇక ఆరవది, మీకు ఏదైనా అవమానం జరిగితే గనుక దాన్ని మీరు ఎవ్వరితోనూ పంచుకోకండి. అది వారికి ఏమీ అంత ముఖ్యమైన విషయం అవ్వదు. ఆ సమయాన వారు మీకు అనుకూలంగా మాట్లాడిన అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు. ఇక ఏడవది, మీ ప్రాణ స్నేహితులు ఎవరో, అలాగే మీ బద్ధ శత్రువులు ఎవరో ఎవ్వరికీ తెలియనివ్వకండి. ఎవరైతే మీకు అపాయం కలిగించాలి అనుకుంటారో వారు మీరు చెప్పిన రహస్యాలను ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ ప్రాణ స్నేహితులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మన రహస్యాలను ఇతరులకు చెప్పడం, మన బాధలను ఇతరులతో పంచుకోవడం అంటే మన భారాన్ని దింపేసుకోవడం అని ఎప్పటికీ అనుకోవద్దు. దానికి మించిన భారాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి. ఏదైనా కానీ ఒంటరిగానే ధైర్యంగా ఎదుర్కోండి. అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.
పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.